నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కాంగ్రెస్ పార్టీకి డిఎస్ రాజీనామాతో నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ సీన్ ఎలా మారబోతోంది? ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర పోషించిన డిఎస్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు? అసలు నిజామాబాద్ కాంగ్రెస్ లో ఏం జరగబోతోంది? నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన బడా నేత డిఎస్ హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కిస్తున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. డిఎస్ పార్టీ వేడటంతో జిల్లాలోని ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఏకతాటిపైకొస్తున్నారు. ఇన్నాళ్లు అంతా తానే అన్నట్లు డిఎస్ వ్యవహరించడంతో పార్టీ కార్యకలాపాలతో అంటిముట్టనున్న సీనియర్ నేతలంతా చేతులు కలుపుతున్నారు. డిఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు వర్గ విభేదాలు వీడి అంతా ఏకతాటిపైకొచ్చారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తామంతా ఏకతాటిపై ఉన్నామని, రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని ముక్తకంఠంతో చెప్పారు. మిగతా నేతలందరినీ కలుపుకుని పోవాలనే ఆలోచనతో వారున్నారంటున్నారు. మీడియా సమావేశానికి ముందు సుదర్శన్ రెడ్డి ఇంట్లోనే జిల్లా కాంగ్రెస్ నేతలంతా భేటీ అయ్యారు. డిఎస్ పార్టీ మార్పు అంశంతో పాటు తదనంతర పరిణామాలపై 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. డిఎస్ పార్టీ వీడటం వల్ల జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నారట నేతలు. ఆయనున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదని చర్చించారట. ఇవే సంకేతాల్ని హైకమాండ్ కు చేరవేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిఎస్ వెంట వేరే నేతలెవరూ వెళ్లకుండా ఎలా కట్టడి చేయాలనే దానిపై చర్చలు జరిపారట. రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రణాళికలు రచించారని సమాచారం. డిఎస్ ప్రధాన అనుచరులను వదిలేసి మిగతా వారితో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. డిఎస్ కు ప్రధానంగా ఉన్న అనుచరగణంలో కొద్దిమంది మాత్రమే ఆయన వెంట వెళ్తున్నారని సమాచారం. చాలా మంది కాంగ్రెస్ లో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. డిఎస్ అనుంగ శిష్యుల్లోనూ చాలా మంది పార్టీని వీడేందుకు సుముఖంగా లేరట. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆకుల లలితకు అవకాశం వచ్చేలా సీనియర్ నేతలు ఎలా కలిసికట్టుగా ఉన్నారో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ అలాగే కొత్త వారికి అవకాశం ఇస్తే పార్టీ కేడర్ లో కూడా ఉత్సాహం నింపినట్లవుతుందనే ఆలోచనతో సీనియర్ నేతలున్నారని సమాచారం. ఇన్నాళ్లు జిల్లా కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర పోషించిన డిఎస్ పార్టీని వీడటంతో ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది కూడా జిల్లాలో హాట్ టాపిక్ అయింది. జిల్లాలో సీనియర్లు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, సురేష్ రెడ్డి పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. వీరు పార్టీలో కీలక పదవులు అనుభవించారు. అయితే సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల్లో ఒకరు పార్టీని ముందుండి నడిపించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.